రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోందని జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఆద్యంతం కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ యాత్ర కొనసాగించారు. మరోవైపు నేటితో ఎన్టీఆర్ తొలి విడత యాత్ర ముగియనుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు ఏలూరులో పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రంలో సాగుతున్న అవినీతి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎన్టీఆర్ మండిపడ్డారు. ప్రజల అవసరాలు గాని వారి సంక్షేమం గాని పట్టని కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిలో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆక్షేపించారు. మరో 25 రోజుల్లో ఇక్కడికొచ్చి విజయ గర్వంతో తొడగొట్టి మీ ముచ్చట తీరుస్తానని చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని నేను మా ఆడపడుచులకు తెలియజేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా అభిమాన సోదరులు అన్నా తొడగొట్టు అన్నా నిషేధించారు. 5 సంవత్సరాలు మీలాగే నేను కూడా ఓపిక పట్టా. ఒక్క పాతిక రోజులాగండి, వస్తా, మళ్ళీ వస్తా. తెలుగుదేశం పార్టీ గెలిచిన తరువాత మీ అందరితో కలిసి తోడగొడతా. దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీ అందరితో కలిసి నా వీసాన్ని కూడా మొదలుతా. సోదరులారా, అప్పటి వరకు సెలవు తీసుకున్నాను. సోదరులారా, వస్తానని చెప్పాను, మాటిచ్చాను, వస్తాను. రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో కేవలం ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారని, అదే ఒక్కరూ గెలవని కేరళ నుంచి మాత్రం 3 కేంద్ర కేబినెట్లో అవకాశం ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ ఎద్దేవా చేశారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. ఇవాళ తారక్ ఖమ్మం జిల్లా పర్యటన తర్వాత రాత్రికి హైదరాబాద్ బయలుదేరతారు. మావయ్య చంద్రబాబు సూచన మేరకే విరామం తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ చెప్పారు. వంశీ టికెట్ గురించి హైదరాబాద్ వెళుతున్నానని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఏప్రిల్ 2 నుంచి మళ్లీ జనం మధ్యకొస్తానని చెప్పారు. చాలా పుకార్లు వస్తున్నాయి, టూర్ క్యాన్సిల్ అయిపోయిందన్నారు. మరి గన్నవరం వంశీ టికెట్ కోసం నేనేదో అర్ధాంతరంగా టూర్ ఆపేసి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. ఒకటి చెప్పినా కరెక్ట్గా దొరుకుద్దండి మీకు రాయడానికి. ఇవన్నీ ఏమీ లేదండి, అలాంటిది ఏమీ లేదు. మామయ్య ఫోన్ చేసి అయిపోయింది కదా, వెస్ట్ మొత్తం అయిపోయింది కదా, బాగా టైర్డ్ అయిపోయారు, ఉగాది పండుగ కూడా దగ్గరలో వస్తుంది కదా, సరదాగా ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకోండి అన్నారు. రెండోది బండి పని. నా బండి మొత్తం మీరు చూస్తే అద్దం విరిగిపోయిందా, మీకే తెలిసిన అద్దం విరిగిపోయింది, ఈ అద్దం విరిగిపోయింది, ఏసీ పని చేయట్లేదు, మైకులన్నీ పోయాయి, మైకులు పొద్దున్న నుంచి మాట్లాడుతూ గొంతు కూడా పోయింది. ఇవి రీజన్లు తప్ప వేరే ఏ రీజను లేదు. ఏప్రిల్ 1వ తారీఖు కానీ ఏప్రిల్ 2వ తారీఖు కానీ మళ్ళీ నా టూర్ మొదలవుతుంది. ఓకే.